This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ హిస్టరీలో భాగంగా రెగ్యులర్గా మీకు తెలంగాణ సిరీస్లో ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ని మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రజెంట్ మనకు కాకతీయులకి సంబంధించి రెగ్యులర్గా మనము అప్డేట్స్ అనేవి చూద్దాము. ఇందులో మనకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనము రివైజ్ చేసుకునే విధంగా ఈ సిరీస్ని నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగా కనుక ఒకసారి మీరు చూసుకుంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి గతంలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ శాసనాలు మనము చెప్పుకోవడం జరిగింది. అందులో అదే కంటిన్యూలో అదే సిరీస్లో భాగంగా మనము ప్రజెంట్ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి వారి యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనము చూద్దామండి. సో ఇందులో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి రాజకీయ చరిత్రలో భాగంగా ఫస్ట్ మనము చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే కాకతీయ గుండెన గురించి మనము చెప్పుకోవాలండి. సో కాకతీయ గుండెన అనేది మనకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు ముఖ్యంగా ఇతను కాకతీయుల వంశ స్థాపకుడిగా మనము చెప్పుకోవచ్చును. సో ఇతని ఇంపార్టెన్స్ వచ్చేసి కాకతీయుల వంశ స్థాపకుడు ఎవరు అంటే కాకతీయ గుండెన అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతనిది కొరివి మండలము. సో ఇది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అంశం అనేది ఉంటుంది. ఇక కాకతీయ గుండెనకి సంబంధించి ఇతను తూర్పు చాళుక్యుల వద్ద ఉన్న గతంలో అంటే కాకతీయుల కంటే ముందు ఇతను తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నత ఉద్యోగంలో పనిచేసేవాడని తెలియజేసే శాసనం ఏంటి అంటే మాగల్లు శాసనం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాగల్లు శాసనం కూడా మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. సో ఎవరికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది అంటే కాకతీయ గుండెనకి సంబంధించిన విషయాలను ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఈ కాకతీయ గుండెనకి సంబంధించి ఇతను హనుమకొండలో ఉన్న ప్రాచీన రాజవంశజులతో కలిసి పెళ్లి సంబంధం చేసుకొని ఇతనికి పెండ్లి గుండమరాజు అని కూడా పిలవడం అనేది జరిగింది. ఇతనికి సంబంధించిన మరొక పేరు కూడా వచ్చేసి పెండ్లి గుండమరాజు అని కూడా ఇతన్ని పిలవడం అనేది జరిగింది. సో ఇది కాకతీయ గుండెనకి సంబంధించి మరికొన్ని అంశాలలో భాగంగా ఇక్కడ ఈ హనుమకొండలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపే ఇతను మరణించడం అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో కాకతీయ గుండెనకి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇతను హనుమకొండలో ఉన్న రాజవంశీయులతో పెళ్లి సంబంధాలు ఏర్పరచుకొని అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇతను ఉన్నాడు. కానీ సుస్థిరం చేసుకునే లోపే ఇతను మరణించడం అనేది జరిగింది. ఆ తర్వాత అతని కొడుకు ఎవరంటే బేతరాజు. కానీ బేతరాజు అప్పటికే చాలా చిన్న వయసు ఉన్న ఒక బాలుడు కాబట్టి ఈ మేనల్లుడు బాలుడు అయిన బేతరాజును అతని మేనత్త అయిన విరియాల కామసాని ఈ పేరు కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎర్ర నరేంద్రుని సహాయంతో ఇతన్ని సంరక్షించడం అనేది జరిగింది. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఆ తర్వాత బేతరాజు యుక్త వయసుకు రాగానే అతను కాకతీయ పరిపాలనలో భాగంగా అతనికి రాజ్యాభిషేకం చేయడం అనేది కూడా జరిగింది. కాకతీయ గుండెన తర్వాత వచ్చిన రాజు ఎవరంటే బేతరాజు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మొదటి బేతరాజుకి సంబంధించిన అంశాలలో భాగంగా ఇతనిని కాకతీయ రాజ్య స్థాపకుడుగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇతడు వేంగి చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు మరణానంతరము వేంగి రాజ్యంలోని కొరివి రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని ఆక్రమించి దాదాపుగా క్రీస్తు శకము 1000 నుండి 1030 వరకు ఇతను పరిపాలించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఇయర్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇతనికి సంబంధించిన అంశాలలో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది మొదటి బేతరాజు కాకతీయ రాజ్య స్థాపకుడిగా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అతని తర్వాత ఇతను ఎవరి పరిపాలన కాలంలో సమకాలికుడు అంటే వేంగి చాళుక్యుల పరిపాలన కాలంలో రెండవ అమ్మరాజుకి సమకాలిక రాజుగా మనం చెప్పుకోవచ్చును. అతన్ని మరణానంతరము వేంగి రాజ్యంలో ఉన్న కొరివి రాజ్యాన్ని మొదటి బేతరాజు ఆక్రమించడం అనేది జరిగింది. ఇతనికి కాకతి పురాదినాథ అనే బిరుదు కూడా ఉంది. మొదటి బేతరాజుకు ఉన్న బిరుదు కూడా మనము
గుర్తుంచుకోవాలి. కాకతి పురాదినాథ అనే బిరుదు అనేది ఉంది. సో ఈ మొదటి బేతరాజు శత్రు సమూహాన్ని ఓడించి కాకతీయ రాజ్యాన్ని సుస్థిరపరచడానికి చాలా తోడ్పడ్డారని మనము చెప్పుకోవచ్చును. సో కాబట్టి మొదటి బేతరాజును మనం ఏమని చెప్పుకుంటామంటే కాకతీయ రాజ్య స్థాపకునిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతడు పశ్చిమ చాళుక్యులకి సామంతుడుగా ఉన్నాడు. హనుమకొండను ఇతను పరిపాలించడం అనేది జరిగింది. సో దీనికి గల ఆధారం కనుక చూసుకుంటే శనిగరం శాసనము, అదేవిధంగా కాజీపేట శాసనం కూడా మొదటి బేతరాజుకి సంబంధించిన విషయాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాకతీయ రాజు అయిన బేతరాజును ఇతన్ని పదవి నుంచి తొలగించాలి అని సంకల్పించింది ఎవరు అంటే జటాచోడ భీముడు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇతడి మంత్రి ఎవరు అంటే నారాయణయ్య. సో ఈ పేరు కూడా మనము గుర్తుంచుకోవాలి. అంటే మొదటి బేతరాజుని పదవి భ్రష్టుని చేయాలని సంకల్పించిన రాజు ఎవరు అని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. జటాచోడ భీముడు. సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశము. సో దాని తర్వాత మొదటి ప్రోళరాజు పరిపాలన అనేది ఆరంభమవుతుంది. సో ఇతని యొక్క బిరుదు వచ్చేసి కాకతి వల్లభుడు అనే బిరుదు ఇతనికి ఉంది. మొదటి బేతరాజు మరణానంతరము అతని కుమారుడైన మొదటి ప్రోళరాజు సో రాజ్యాధికారానికి రావడం అనేది జరిగింది. ఇతను ఒక గొప్ప వీరుడుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడు చోళ రాజులను ఓడించి పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరు నుంచి హనుమకొండను స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో దాన్నే మనము హన్మకొండ అని పిలుస్తామండి. సో ఎవరి పరిపాలనా కాలంలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరం నుంచి హన్మకొండను స్వాధీనం చేసుకున్నారని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ప్రోళరాజు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను ఒక పెద్ద చెరువును త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఈ చెరువు పేరు కూడా మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. జగత్ కేసరి అనే చెరువును ఇతను త్రవ్వించడం అనేది జరిగింది. సో ఈ జగత్ కేసరి చెరువుకి సంబంధించి మనకు ఏ శాసనము తెలియజేస్తుంది అంటే పిల్లల మరి శాసనం అనేది మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇది మొదటి ప్రోళరాజుకి సంబంధించిన అంశం అండి. ఇక దాని తర్వాత వచ్చింది రెండవ బేతరాజు. సో ఇతని బిరుదు వచ్చేసి త్రిభువన మల్ల పరమ మహేశ్వరుడు అనే బిరుదు ఇతనికి ఉంది. సో ఇతను పశ్చిమ చాళుక్య చక్రవర్తి అయిన 6వ విక్రమాదిత్యుని సామంతుడిగా కాకతీయ రాజ్య పరిపాలన చేయడం అనేది జరిగింది. సో ఇతను ఎవరికి సామంతుడుగా ఉన్నారని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో 6వ విక్రమాదిత్యుని సామంతుడుగా కాకతీయ రాజ్య పాలన చేయడం అనేది జరిగింది. సో ఇతడు చోళరాజైన మొదటి కులోత్తంగుని అదేవిధంగా మాల్వరాజైన ఉదయాదిత్యుని జయించి సో మత్త గజాలకు సింహం వంటి వాడని పొగడబడిన గొప్ప వీరుడిగా మనము చెప్పుకోవచ్చును. రెండవ బేతరాజుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది. సో ఇతని పరిపాలన కాలంలో ఇతనికి సమకాలీన రాజుల పేర్లు కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో చోళరాజైన మొదటి కులోత్తంగుడు, అదేవిధంగా మాల్వరాజైన ఉదయాదిత్యుడు ఇతని సమకాలీన రాజులుగా మనం చెప్పుకోవచ్చును. సో వీళ్ళిద్దరిని ఇతను ఓడించడం అనేది జరిగింది. రెండవ బేతరాజుకి సంబంధించి మరొక ముఖ్యమైన అంశము ఇతని రాజ్య పరిపాలన కాలంలో వైద్య దండనాడు. ఈ పేరు కూడా మనకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అండి. సో ఇతను గొప్ప శివభక్తుడిగా మనము చెప్పుకోవచ్చును. ఇతను ఏ మతానికి చెందినవాడు అని కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ రెండవ బేతరాజు పరిపాలన కాలంలోనే హనుమకొండ కాకతీయుల రాజధాని నగరంగా మారడం అనేది జరిగింది. సో ఇది ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి పరిపాలన కాలంలో హనుమకొండ కాకతీయుల రాజధాని నగరంగా మారింది అని మనకు ఎగ్జామ్ లో అడుగుతాడు. రెండవ బేతరాజు పరిపాలన కాలంలో సో ఇతడు శివపురంలో ఒక చెరువుని తవ్వడం జరిగింది. అదేవిధంగా హనుమకొండలో గొప్ప ఉద్యానవనాన్ని కూడా ఇతను నిర్మించడం అనేది జరిగింది. శివపురం అనే పేరు మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. అదేవిధంగా ఇతనికి గల బిరుదులు గనక చూసుకుంటే విక్రమ చక్రి, అదేవిధంగా మహామండలేశ్వర, చలమర్త గణ. సో ఇవి ఇతనికి ఉన్న బిరుదులు. రెండవ బేతరాజుకున్న బిరుదులు ఇవి. ఇక రెండవ ప్రోళరాజు. సో రెండవ బేతరాజు మరణానంతరము అతని కొడుకు దర్గస్రపతి సింహాసనం అధిష్ఠించిన కొద్ది కాలంలోనే మరణించడం అనేది జరిగింది. సో దీంతో అతని తమ్ముడు రెండవ ప్రోళరాజు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. కాకతీయుల
చరిత్రలో ఇతని కాలం చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇతని పరిపాలనా కాలంలోనే సామంత రాజ్యంగా ఉన్న కాకతీయ రాజ్యము స్వతంత్ర సామ్రాజ్యంగా మారిందని మనము చెప్పుకోవచ్చును. ఇది మనకు ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరి పరిపాలన కాలంలో సామంత రాజ్యంగా ఉన్న కాకతీయ రాజ్యము స్వతంత్ర సామ్రాజ్యంగా మారింది అంటే రెండవ ప్రోళరాజు కాలంలో అని మనము గుర్తుంచుకోవాలి. సో ఇతడు చాలా వరకు యుద్ధాలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన ఒక గొప్ప వీరుడుగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇతను చేసిన యుద్ధాలు, అదేవిధంగా గడించిన రాజ్యాలు, స్వీకరించిన బిరుదులు అతని కుమారుడు రుద్రదేవుడు వేయించిన హన్మకొండ శాసనంలోను, అదేవిధంగా గణపాంబ వేయించిన గణపవరం శాసనంలో వివరంగా తెలుపబడడం జరిగింది. సో ఈ హన్మకొండ శాసనము, అదేవిధంగా గణపవర శాసనము ఎవరి గురించి తెలియజేస్తుందంటే రెండవ ప్రోళరాజుకి సంబంధించిన విషయాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. సో హన్మకొండ శాసనం ఎవరు వేయించారు అంటే రుద్రదేవుడు వేయించడం అనేది జరిగింది. గణపవర శాసనము గణపాంబ వేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతను మహామండలేశ్వర బిరుదాంకితుడుగా మనము చెప్పుకోవచ్చును. ద్రాక్షారామ శాసనం కూడా ఇతనికి సంబంధించిన వివరాలు తెలియజేయడం అనేది జరిగింది. ఇతను ద్రాక్షారామ శాసనం ప్రకారము వెలనాటి బోధరాజుతో జరిగిన యుద్ధంలో మరణించినట్లు ఈ శాసనం అనేది తెలుపుతుంది. రెండవ ప్రోళరాజుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ చదువుకుంటున్నాము. ఇక నెక్స్ట్ వీడియోలో మిగతా చక్రవర్తులకి సంబంధించి, కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించి సో మిగతా చక్రవర్తులకి సంబంధించిన అంశాలు చూద్దామండి. సో ఇది మనకు ఇప్పటి వరకు రెండవ ప్రోళరాజుకి సంబంధించిన అంశాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా ఈ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండండి.